బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్త బుర్జులో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం పాల్గొంటారు. అక్కడ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పొలాలు పరిశీలించి రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు తిరిగి ఉండవల్లికి చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సంబంధించి నంద్యాల జిల్లా పర్యటన అయితే ఖరారు చేస్తున్నారు. ఈ రోజు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో కొత్త బురుజు గ్రామంలో అయితే పర్యటించున్నారు. ప్రధానంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఇటీవలనే ఎమ్మెగనూరు ప్రాంతంలో కూడా ఈ యొక్క మా భూమి మా హక్కు సంబంధించిన ఈ యొక్క అంటే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఈ దిశగా రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క కొత్త బురుజు ఆ యొక్క గ్రామంలో అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమం సంబంధించి అక్కడ అంటే జిల్లా కలెక్టర్ రాజకుమారి గనే కావచ్చు, అలాగే ఎస్పీ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, అలాగే అక్కడ నియోజకవర్గం సంబంధించిన శాసనసభ్యులు కోట్ల సూర్య జయప్రకాష్ రెడ్డి కూడాను ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లను అయితే దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాకుండా జిల్లా మంత్రులైన ఫరూక్ కావచ్చు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క పనులను అయితే పరిశీలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే ఈ యొక్క ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి ఉదయం 11:02 కొత్త బురుజు సంబంధించి ఆ గ్రామానికి చేరుకొని అంటే సాయంత్రం 4:20 వరకు కూడాను ఇక్కడ అంటే ఉంటారు. అయితే ఇక్కడ సంబంధించి అయితే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు అలాగే ఈ పొలాలను కూడా అక్కడ పరిశీలించి రైతులతో స్వయంగా అంటే మాట్లాడే పరిస్థితి ఉందని, అలాగే 2:30 గంటలకు కూడాను 2:40 పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కూడా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి అంటే ఈ యొక్క పార్టీకి సంబంధించిన విషయాలతో కూడాను కార్యకర్తలతో చర్చించనున్నట్టు కూడా మనకి ఇప్పటికే షెడ్యూల్ దాఖలైంది. ఇప్పటికే రాజకుమార్ గనే అయితే నిన్నటి నుంచే ఏర్పాట్లను అయితే ముమ్మరం చేశారు. ప్రధానంగా అంటే అధికారులను సమన్వయం చేసుకుంటూ అలాగే ఎటువంటి లోటు లేకుండా ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా పనిచేయాలి, భద్రతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, అలాగే సమన్వయంతో రైతుల వద్దకు మాటామంతి ఏర్పాటు చేసుకొని ఎలా మెలగాలనే విషయాలు కూడా స్వయంగా రాజకుమార్ అయితే ఇక్కడ ఉండి ఏర్పాట్లను అయితే పరిశీలించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటికే అంటే అక్కడ హెలిప్యాడ్ కావచ్చు, అలాగే భద్రత సంబంధించిన ఏర్పాటుకు సంబంధించి కూడాను ఇక్కడ సునీల్ శరణ్ అయితే 900 మంది తమ సిబ్బందితో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత సంబంధించి కొత్త బురుజు గ్రామ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. స్పెషల్ టీమ్ పోలీసుల బలగాలతోనూ అలాగే బాంబు డాగ్ స్క్వాడ్ కు సంబంధించిన వాటితో కూడా క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా ఈ యొక్క డ్రోన్ కెమెరాల సహాయంతోనూ అలాగే సీసీ కెమెరాల సహాయంతో నిఘాను కూడాను ఏర్పాటు చేసి అంటే బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిరసనలు అంటే సిపిఐ సంబంధించి ఈ యొక్క డ్రోన్ నియోజకవర్గ పరిధిలో అయితే అంటే ప్రభుత్వం విస్మరించిందనేసి ఇప్పటికే గో బ్యాక్ చంద్రబాబు అనేసి కూడా సిపిఐ సంబంధించిన వాళ్ళు ఇప్పటికే పిలుపునియడంతో ఈ యొక్క విషయమై పోలీసులు కూడా ఈ యొక్క సీరియస్ గా తీసుకొని వాటన్నిటి కూడా అంటే బయటికి రాకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతను అయితే ఇక్కడ పోలీసులు అయితే సునీల్ శరణ్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారు. సభా ప్రాంగణం సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే హెలిప్యాడ్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, రవాణా అలాగే ట్రాఫిక్ కు సంబంధించిన నిర్వహణపై కూడాను తగు సూచనలు సలహాలు అయితే ఇస్తున్నారు. అలాగే దీంతో పాటు ఈ యొక్క ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించడము, రైతులతో ఆత్మీయంగా కూడాను దగ్గరుండి ముచ్చరించుకునేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అంటే ఈ పర్యటన సంబంధించి ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశాలను నిర్వహించడము, తర్వాత ఈ యొక్క అంటే భూ వ్యవస్థాపన శాఖ చీఫ్ కమిషనర్ సంబంధించి ఈ అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడాను జయలక్ష్మి గారితో కూడాను ఇక్కడ అంటే ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి వెంకటమురళి అలాగే వీళ్ళందరినీ కూడా సమావేశం చేసుకొని ఈ యొక్క ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ
ఒక కార్యక్రమం అయితే కొత్తగా అంటే కొత్త ఉత్తేజం అంటే రేకెక్కించేందుకు కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందని పలువురు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆశాజనకంగా ఉన్నారు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్.